అక్రమ కట్టడాల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, జలాశయాలు, రైల్ ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఎటువంటి మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత విశ్వాసాల కంటే ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లు, స్థలాల్లో బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరిపింది. వ్యక్తుల ఇళ్లు, ఆస్తుల కూల్చివేత, రహదారుల మధ్యలో ఉన్న ప్రార్థనా మందిరాలు, ఆలయాల తొలగింపులో దేశమంతటికీ వర్తించేలా మార్గదర్శకాలను రూపొందిస్తామని ధర్మాసనం తెలిపింది. కూల్చివేతలపై అక్టోబర్ 1 వరకు విధించిన నిలిపివేత ఉత్తర్వులను పొడిగించింది. తుది తీర్పు వెలువడే వరకు అవి అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అప్పటి వరకు తమ అనుమతి లేనిదే ఏ నిర్మాణాన్ని కూల్చరాదని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఆయా వ్యక్తుల మత విశ్వాసాలతో సంబంధం లేకుండా తొలగించాలని ధర్మాసనం పేర్కొంది. ఆ వ్యక్తి ఏదైనా నేరంలో నిందితుడిగా ఉన్నాడనో, దోషిగా తేలాడనో ప్రాతిపదికగా చేసుకుని వారి ఆస్తుల ధ్వంసం తగదని విస్పష్టం చేసింది. మనది లౌకిక రాజ్యమని, పౌరులందరికీ అన్ని సంస్థలకు సమానంగా వర్తించేలా చట్ట నిబంధనలు ఉంటాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. రహదారులపై ఉండే నిర్మాణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని, ప్రజల భద్రతకు వాటితో ముప్పు ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. రోడ్డు మధ్యలోకి వచ్చిన ఏ ప్రార్థనా మందిరాన్నైనా, గుడినైనా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. జలాశయాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రజా ఉపయోగ ప్రదేశాలు, రహదారులు, ఫుట్పాత్లు, అడవులను ఆక్రమించి నిర్మించే అక్రమ కట్టడాలకు తాము రక్షణ కల్పించబోమని తేల్చి చెప్పింది. ఏదైనా కట్టడం అక్రమమని గుర్తించినప్పుడు అధికారులు ముందుగా నోటీసు ఇవ్వాలని, అది కూడా రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలని ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో నోటీసుకు గోడకు అతికించి వెళ్లడం తగదని, నోటీసుకు కూల్చివేతకు మధ్య 10 నుంచి 15 రోజుల వ్యవధి ఉంటే వచ్చే నష్టమేంటని ప్రశ్నించింది. మహిళలు, చిన్నారులు వీధిన పడే దృశ్యాలు ఆవేదన కలిగిస్తాయని ధర్మాసనం తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరు కాగా, ఏదైనా నేరంలో నిందితుడు కావడమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ను పంపించడానికి ప్రాతిపదికగా కావాలా అని ఆయన్ను ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి మెహతా స్పందిస్తూ ఖచ్చితంగా కాదని సమాధానమిచ్చారు. ఒక అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకున్న అధికారులు మరో అక్రమ కట్టడాన్ని ఉపేక్షించడం సమస్యగా మారుతోందని ధర్మాసనం తెలిపింది.